హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ పిల్లర్ రివ్యూస్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు కలలో పిల్లి వచ్చిందా? అయితే విభిన్న సందర్భాలలో పిల్లి కలలో రావడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. జనరల్గా పిల్లి కనిపించడం అనేది మీరు చేయబోయే పనుల్లో ఏవైనా ఆటంకాలు సమస్యలు రాబోతున్నాయి అని అంటూ ఉంటారు కదా. అయితే పిల్లి తరుముతున్నట్లు కానీ లేదంటే మిమ్మల్ని కరవడానికి వస్తున్నట్లు కానీ మీరు కలలో చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో మీ శత్రువులు పోటీదారులు మీకు మానసిక ఇబ్బందులు కలిగిస్తారని, దానివల్ల మీకు నష్టం జరగవచ్చని, మీలో ఉన్న భయాందోళనను తగ్గించుకొని ముందుకు సాగాలని ఈ కళ యొక్క అర్థం. పిల్లి మిమ్మల్ని తరుముతున్నప్పుడు మీరు తప్పించుకున్నట్లుగా కానీ కలలో చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పాలండి. దీనివల్ల మీకున్న సమస్యలు బాధల నుండి త్వరలో మీరు బయటపడబోతున్నారని ఈ కళ మీకు చెబుతుంది. పిల్లుల గుంపుని గనక మీరు కలలో చూసినట్లయితే మీ జీవితంలో చాలా పనులు చేసి మీరు అలసిపోయారు, మీకు విశ్రాంతి అవసరం అని ఈ కళ మీకు చెప్తుంది. పనుల గురించి పక్కన పెట్టి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఈ కళ యొక్క అర్థం. పిల్లి పోట్లాడుకుంటున్నట్లు లేదా ఒక పిల్లి కుక్క పోట్లాడుకుంటున్నట్లు కనుక మీరు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఎవరితోనైనా గొడవలు పడబోతున్నారు, మీకు సమస్యలు రాబోతున్నాయి అని ఈ కళ యొక్క సూచన. ఒకవేళ మీరు కలలో పిల్లి నోట్లో ఎలుకని పట్టుకున్నట్లుగా కానీ చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఆగిపోయిన పనులు, ఆటంకాలు జరిగిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి మీరు చేయబోయే పనుల్లో విజయం చేకూరుతుంది అని ఈ కళ యొక్క అర్థం. అంటే సంతానం, వివాహం, గృహం, ధనం ఇలాంటి విషయాల్లో. ఏడుస్తున్న పిల్లిని గనక మీరు చూసినట్లయితే మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. ఒకవేళ పిల్లి పక్షిని కానీ ఎలుకను కానీ తరుముతున్నట్లుగా కానీ మీరు కలలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ శత్రువుల వల్ల మీకు మేలు జరుగుతోంది అని ఈ కళ యొక్క అర్థం. మిమ్మల్ని కలలో పిల్లి కరిచినట్లుగా కానీ చూసినట్లయితే ఒకవేళ ఇది తెల్ల పిల్లి కనుక అయితే మీ దగ్గర ఎవరైనా డబ్బు తీసుకుంటే ఎగ్గొట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని దీని అర్థం. ఒకవేళ నల్ల పిల్లి అయితే మీ దగ్గర నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టైనా సరే డబ్బులు వసూలు చేస్తారు అని అర్థం. మీ శత్రువులు విరోధుల నుంచి నష్టం కలగబోతోంది అని కూడా ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ మీరు కలలో తెల్ల పిల్లిని గనక చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో సమస్యలు, ఇబ్బందులు రావచ్చని ఈ కళ యొక్క అర్థం. నల్ల పిల్లిని గనక మీరు చూసినట్లయితే సమస్యలు, ఇబ్బందుల నుంచి మీరు బయటికి వస్తారని, అంతేకాకుండా సంపద రావచ్చని ఈ కళ యొక్క అర్థం. చనిపోయిన పిల్లిని గనక మీరు కలలో చూసినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలు పోయి మంచి రోజులు రాబోతున్నాయి, కానీ దీనికి మీరు ఇంకా ఎక్కువగా కృషి చేయాలి అని ఈ కళ యొక్క అర్థం. పిల్లి దగ్గర తన పిల్ల పాలు తాగుతున్నట్లుగా మీరు కలలో చూసినట్లయితే మీకు ఆకస్మికంగా డబ్బు రావచ్చని ఈ కళ యొక్క అర్థం. పిల్లిని మీరు తరుముతున్నట్లుగా కానీ చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకున్న కష్టాలు దూరం అయిపోతాయి అని ఈ కళ యొక్క అర్థం. మీరు కలలో పిల్లిని పెంచుకున్నట్లుగా కానీ కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో శుభం కలుగుతుందని ఈ కళ యొక్క అర్థం. పిల్లికి పాలు పోస్తున్నట్లుగా మీరు కలలో చూసినట్లయితే మీకు చెడ్డవారితో స్నేహాలు ఏర్పడవచ్చు, ఇబ్బందులు, కష్టాలు రావచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి అని ఈ కళ యొక్క అర్థం. పిల్లిని మీకు ఎవరైనా ఇస్తున్నట్టు కలలో కనిపిస్తే అది ఒక మంచి కళ అనే చెప్పాలి. అన్ని పనుల్లో మీకు రాబోయే రోజుల్లో శుభం కలగవచ్చని ఈ కళ యొక్క అర్థం. పిల్లిని ఎత్తుకున్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే నీచురాయలైన స్త్రీతో మీకు పరిచయం ఏర్పడి మీ పేరు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఈ కళ యొక్క అర్థం. పిల్లి తన పిల్లలతో ఉన్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీ పిల్లల ప్రవర్తన వల్ల మీకు బాధ కలగవచ్చు, దానివల్ల వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీకు ఆందోళన కలగవచ్చు అని ఈ కళ యొక్క అర్థం. అడవి పిల్లిని గనక మీరు కలలో చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది ఒక హెచ్చరిక. పిల్లిని పోగొట్టుకుని మీరు వెతుకుతున్నట్లుగా కానీ కలలో చూసినట్లయితే నిజ జీవితంలో ఎవరో మీ నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నారు అని ఈ కళ యొక్క అర్థం. పిల్లి పాము పోట్లాడుకుంటున్నట్లుగా కానీ మీరు కలలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు సమస్యలు తొలగిపోతాయి అని ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ పిల్లి పోట్లాడుకుంటున్నట్లు మీ కలలో చూస్తే మీ జీవితంలో ఒత్తిడి, సమస్యలు తొలగించుకోవాలని ఈ కళ యొక్క అర్థం. కుక్క, పిల్లి కలలో పోట్లాడుకుంటున్నట్లుగా మీరు చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో విభేదాలు, తగాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కళ యొక్క అర్థం. రెండు పిల్లులను గనక మీరు కలలో చూసినట్లయితే జీవితంలో సమతుల్యతతో ఎలా ఉండాలో పాఠాలు చెబుతారని ఈ కళ యొక్క అర్థం. గోధుమ రంగులో ఉన్న పిల్లిని గనక మీరు చూసినట్లయితే మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని ఈ కళ మీకు సూచిస్తుంది. బూడిద రంగులో ఉన్న పిల్లిని గనక మీరు చూసినట్లయితే
త్వరలో మీకు ఆదర్శమైన గురువును పొందుతారు, మీకు శుభం కలగబోతోంది అని ఈ కళ యొక్క అర్థం. పిల్లిని గనక మీరు కలలో చూసినట్లయితే మీ జీవితంలో కొత్త అవకాశాలను వెతుక్కోవాల్సిన అవసరం ఉందని ఈ కళ మీకు సూచిస్తుంది. మీరు కలలో పిల్లి ఆడుకుంటున్నట్లుగా కానీ చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో పరీక్షల్లో విజయం సాధిస్తారు, అలానే మీ బంధువులను స్నేహితులను కలుసుకుంటారు అని ఈ కళ యొక్క అర్థం. విభిన్న సందర్భాలలో పిల్లి కళలోకి వస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకున్నారు కదా. మంచి జరిగితే ప్రాబ్లం ఏం లేదండి, మాకు చెడు జరిగింది అంటే దానికి చేయాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను కదా. ఒకవేళ మీకు చెడ్డ కళ వస్తే వెంటనే నిద్రలేచి దైవానికి నమస్కరించి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ పడుకోవాలి. అలాగే ఉదయాన్నే లేచి నిత్య దైవారాధన చేయాలి, గజేంద్ర మోక్షాన్ని పఠించాలి, గణపతి ఆరాధన చేయాలి, విష్ణు సహస్రనామాన్ని పఠించాలి, అలానే శివలింగానికి అభిషేకం కూడా చేయించుకుంటే మంచిది. దేవాలయంలో అష్టోత్తర శతనామావళి పూజ కూడా చేయించుకుంటే మంచిది. మన ఛానల్లో మరిన్ని కళల వీడియోస్ ఉన్నాయండి, హ్యావ్ ఎ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.